హాయ్ అండి, నమస్కారం అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ బై వెలకంటి. ఈరోజు నేను చెప్పేటువంటి ఈ స్టోరీని మనకు శివచరణ్ గారు అందించారు. దీని టైటిల్ వచ్చేసి ఊడల మర్రి. ఈ ఊడల మర్రి స్టోరీ అనేది చూడడానికి తెలంగాణ లాంగ్వేజ్ లో చాలా మంచి స్టోరీ ఇది. ఇక స్టోరీలోకి వెళ్తే మాత్రం ఇది వరంగల్కి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక ఏజెన్సీ ప్రాంతం. ఎడమవైపు రోడ్డు మీద నిల్చుండి ఎటు చూసినా ఆకాశాన్ని చుంబించే అటవీ సంపద, టేకు మధ్య వృక్షాలు నిటారుగా నిల్చున్నాయి. ఉత్తరం నుంచి దక్షిణం వైపుగా సుదూరంగా పరుచుకున్న ఇనపరాతి గట్లు, అడవి మధ్య నుండి నల్లటి తారు రోడ్డు, అప్పుడప్పుడు వరంగల్ నుంచి నాగరం వెళ్తున్న భారీ వాహనాలు, బస్సులు, 4 బాటల కోడలిలో ఒకవైపు ఫారెస్ట్ వాళ్ళ చెక్ పోస్ట్, దాని పక్కనే పెంటయ్య గుడిసె హోటల్, దానికి ఎదురుగా ఊడల మర్రి. ఇది గీతా కార్మికుల కళ్ళు అడ్డ. సాయంత్రం అయిందంటే జనంతో కలకలాడుతుంది. 4 వైపుల అడవి, మధ్యలో వ్యవసాయ భూములు, ఏపుగా పెరిగిన మొక్కజొన్న చేళ్ల మధ్యలో మంచం మీద రేకు డబ్బాలతో చప్పుడు చేస్తున్న రైతులు రామచిలుకల్ని, కాకుల్ని అదలిస్తున్నారు. ఈ మధ్య తారు రోడ్డు నుంచి తోడెళ్లగూడానికి ప్రభుత్వం మట్టి రోడ్డు వేసింది. అది గ్రామస్తులకేమో గాని పోలీసుల వాహనాలకు మాత్రం అనుకూలంగా ఉంది. దూరంగా అడవిలోంచి కట్టెల మోపులతో లంబాడి యువతులు గుడిసె వైపు వస్తున్నారు. మోచేతుల వరకు బొక్కగాజులు, చెవులకు పెద్ద పెద్ద గంటీలు, కాళ్లకు బోలు గడియాలు, వంటి మీద దుస్తుల కన్నా అద్దాలు. అప్పటిదాకా హోటల్లో కునికిపాట్లు పడుతున్న చౌకీదారు మల్లన్న హుషారుగా అలర్ట్ అయ్యారు. ఈ లంబడులకు ఎట్లా చెప్పినా సమజ్ కాదు. అడవంతా వాళ్ళ తాత సొమ్మనుకుంటాను. కింతింత సారచుక్క బొయ్యి అంటే అయ్య సొమ్మంతా పోయినట్టు చేస్తారు. వీళ్ళ సంగతి ఏందో తెలుసుకోవాల్సిందే అనుకున్నాడు మనసులో. ఇంతలో రోడ్డు మీద దుమ్ము రేపుకుంటూ వచ్చిన ఆర్టీసీ బస్సు కీచుమంటే ఆగిపోయింది. బస్సు దిగిన సాగర్ హోటల్ వైపు నడుస్తున్నాడు. గాలి దుమారంతో వర్షం మొదలైంది. గాలికి చెట్ల ఆకులు రాలుతున్నాయి. వెదురు పొదలు శివతత్తులా ఊగుతూ వింత శబ్దం చేస్తున్నాయి. ఏ మంగి, రత్తి, అక్కనే ఆగుండి. అడవంటే లంబడలకు తాత జాగిరి అయిపోయింది. కట్టెల మోపులు ఆఫీస్ కాడేసి పోన్లి. పెద్ద సారున్నాడు. హాత్కడి పెట్టి లోపలెత్తడు. గట్లయితే మీకు బుద్ధి రాదు. దారికి అడ్డంగా నిలిచిన కట్టెల మోపులు లాగి కింద పడేశాడు మల్లన్న. లంబడోళ్ళు బెదిరిపోలేదు. ఏందిరయ్యా, పొయ్యిల గట్టలు గట్ల గుంజుకోబడుతుంది. అడివంతా నరకబోయేటోళ్లను ఏం చేస్తలు? గీ పొయ్యిల పుల్లల కాడ గిట్ల చేయబడుతుంది అంటోంది మంగి. ఓ మంగమ్మ, గదంతా నాకు తెలియదు. అక్కడ అమీన్ సాబ్ ఉన్నాడు. ఏమన్నా చెప్పేది ఉంటే ఆయనకు చెప్పుకోపో బెదిరించాడు మల్లన్న. అమీన్ సాబ్ ఎవర్రా అయ్యా? ఏదో కొత్త సంగతి చెప్పబడుతుంది. కాసబోని ఇంటికాడ సంటి పిల్లొక్కతున్నది. దశ్రీగాడు 4 జయ్య 3 రోజుల కాడ పోయిండు. జాడలేదు, పత్తలేదు. పొద్దుగాల పోయినాక గీ పుల్లలకి జర పరిశ్రమ చేయకురా బాంచాలి మంగి బతిమలాడింది. ఏ పోనీయవయ్యా, చీకటి పడ్డ పూట వాళ్ళనే సతాయిస్తావు. చెట్టు కింద నిల్చున్న ఓ యువకుడున్నాడు. వర్షం ఎక్కువైంది. ఉరుములతో మెరుపులతో వాతావరణం చల్లగా మారింది. దారిన పోయే జనం మర్రి చెట్టు కిందికి చేరారు. లంబడోళ్ళు 5 10 ఇయ్యకపోతారా అని మల్లన్న ఆశపడ్డాడు. కానీ వాళ్ళేమి ఇచ్చేటట్లేదు. లంబడి దయ్యాలు, పీసుగాలు, పైసా పోతే పానం పోతుంది అని మనసులో తిట్టుకున్నాడు. మొన్న దసరుగాన్ని సారబోయంటే ఉత్తర లేదన్నాడు. పొద్దుగాలైతే కట్టెలకు, పుల్లలకు, కాయలకు, గడ్డలకు, ఆఖరికి ఇప్ప పువ్వుకు, చింతపండుకు అడవి మీద పడతారు. అడవంటి అయ్యే జాగీర్గాళ్ళనుకున్నారు. ఆఫీసర్లంటే గింత భయం లేదు. రేపటి నుంచి ఇటు కనపడితే చెప్తా, మీకు పరాశకమైతాంది. పోన్లీ, మళ్ళా రాకుండ్లి అంటూ మర్రి చెట్టు కింద నిల్చున్న సాగర్ను చూసి యాదగిరి నాగారం పోయిండు, వచ్చేదాకా ఆగమన్నాడు అని సమాధానం కోసం చూడకుండా శక్రుగాని గుడిసె వైపు హుషారుగా నడిచాడు. గుడిసెలో శక్రు లేడు. అతని భార్య రాంబాయి ప్లాస్టిక్ టిన్నులోంచి స్టీలు చెంబులోకి సారా పంచుతుంది. రాంబాయి అక్క, చలి పెడతాంది, జర అర్జెంటుగా 5 రూపాయల సారా పోయి అన్నాడు. నేను ఇప్పుడే వచ్చిన, ఇంకా బోనిగాలే, జరాగు, ఎవరన్నా రాని. ఇంతలో నువ్వు పెంటయ్య కాడికి పోయి గారెలు, మిర్చీలు తేపో, నీకు పుణ్యం ఉంటుంది కానీ అర్థింపుగా అన్నది రాంబాయి. మల్లన్న ఈల వేసుకుంటూ బయటకు వెళ్ళి 5 నిమిషాలు తిరిగి వచ్చాడు. 2 గ్లాసుల సారా తాగగానే మల్లయ్య ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఒళ్ళంతా వెచ్చగా అయిపోయింది. గుడిసెలో ఒక మూలకున్న చెక్క బండ్ల మీద కూలబడి తల వేలాడేసి ఆలోచనలో పడిపోయాడు. వర్షం తగ్గింది. గుడిసెలో సందడి పెరిగింది. క్రమంగా చీకట్లు ముసురుకుంటున్నాయి. చంటిదాన్ని లగ్గం చేయకముందే బాగా రంది పడుతున్నావేంది మల్లన్న? ఏం జరిగింది ఇంటికాడ
అయినా గవర్నమెంట్ నౌకరి. మా సొంటోళ్ళకు వత్తది ఏదైనా తిప్పలు. నీకేం కర్మ. రాంబాయి మల్లన్నతో మాట్లాడించాలని ప్రయత్నిస్తున్నది. గా లగ్గం గురించే రందైతుందక్క. మేనపోరుడున్నాడు. వానికి మొన్ననే తహసీల్ ఆఫీసులో కొలువైంది. ₹1,00,000 కట్నం అడుగుతాండు. పైసలేమో పురాగలేవు. మా అక్క బావ ఆగుతలేరు. ఎట్లనన్నా చేసి ఈ ఎండాకాలం పెళ్లి చేయాలని చూస్తాను. తన మనసులో మాట బయట పెట్టాడు మల్లన్న. కాదానికే గింత ఇదైపోతానవిందన్న. కాకపోతే 1 ఎకరం పొలము సంటిదానికంటే ఎక్కువైందా? దీపం ముట్టించి గిరాకీ రాగానే సారా టిన్ను బయటకు తీసింది రాంబాయి. బయట నిలబడి ఉన్న యువకుడున్నాడు. ఏందక్క, గుడిసెల సారా పొంగి పొర్లుతున్నది అని గ్లాసులో సారా కొంచెం కొంచెం చప్పరిస్తూ మిర్చీలు నంచుకుంటున్నాడు. ఏం పొంగుడో ఏందో. పొద్దుగాలనే ఆప్కారోళ్ళత్తే ₹500 వాళ్ళ పెండ్లం ముండ గాజులకు పెట్టిన. దేశంలో రాంబాయి ఒక్కతే అమ్ముతుందట. నేనంటే వాళ్లకు బిల్డప్ అయిపోయింది. విమానం లేదు. పైసలు ఇవ్వకపోతే కేసులు అంటారు, కోర్టులు అంటారు, జైలు అంటారు. మళ్ళా లంచాలే. వీళ్ళ లంచగొండి బతుకు మీద మన్నుబడ. ఆఖరికి పురుగుల పడి సత్తారు. బరక తక్కువ ముండ కొడుకులు, తిడుతుంది రాంబాయి. మల్లన్న లేచి చెక్ పోస్ట్ వైపు బయలుదేరాడు. దూరంగా అడవిని ఆనుకొని ఉన్న తండాలో దీపాలు మినుకు మినుకుమని వింటున్నాయి. రోడ్డు మీద ఆగిన బస్సు నుండి యాదగిరి దిగి హోటల్ దగ్గరికి చేరుకున్నాడు. అతని చేతిలో ఒక ప్లాస్టిక్ కవర్ ఉంది. కవర్లో 2 జతల దుస్తులున్నాయి. అతన్ని చూడగానే సాగర్ హోటల్ గుడిసె నుంచి బయటికి వచ్చాడు. ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? అడిగాడు యాదగిరి. నేను రాగానే వర్షం మొదలైంది. సుమారు గంట అవుతుంది కావచ్చు అన్నాడు సాగర్. నేను కొంచెం ముందే వద్దామనుకున్నా. టైలర్ లేటు చేసిండు. ఈ అడవిలో తోడేళ్ళు గుడ్డెలుగులున్నాయి. యాళ్ళ పొద్దుగాల ఇంటికి చేరుకోవాలి. పోదంపా అంటే ఇంటికి దారితీశాడు యాదగిరి. పొలాల్లోంచి పశువులు రోడ్డు మీదకి చేరినాయి. వాటి మెడలో వేలాడుతున్న కంచు గంటలు లయబద్ధంగా చప్పుడు చేస్తున్నాయి. అడవిలో కొంచెం దూరం వెళ్ళి మూల మలుపు తిరిగిన తర్వాత గోలగోలగా అరుస్తూ గొర్రెల మంద పశువులకు తోడైంది. మందను కాపలా కాస్తున్న కుక్కలు గొర్రెలు తప్పిపోకుండా 1000 కళ్ళతో కనిపెడుతున్నాయి. ఓ రాజన్న, జర జీవాలు పదిలం. తోడేలు చూస్తే మంద ఆగమైతుంది. చీకటి పడకముందే ఇంటికాడ పడదామంటే వానొచ్చి కాలబడే కొడుకుని హెచ్చరిస్తున్నాడు ఎల్లయ్య. దారి పక్క పొదలో 4 కళ్ళు జ్యోతిలా మెరుస్తున్నాయి. రాజన్న కుక్కల్ని పురమాయించాడు. అవి పెద్దగా అరుస్తూ పొదవైపు దూసుకుపోయాయి. రాజన్న ఎల్లయ్య వెంటనే కర్రలతో పొద మీద దాడి చేశారు. తోడేళ్లు చేసి లేక పక్కన ఉన్న జోళ్ల చేనులకు పారిపోయాయి. ప్రమాదం తప్పిపోయింది. అయినా కుక్కలు మాత్రం అదే పనిగా మొరుగుతున్నాయి. ఇదంతా గమనిస్తూ సాగర్ యాదగిరి మందకు కొంచెం ఎడంగా నడుస్తున్నారు. క్రమంగా ఊరు దగ్గరవుతున్నది. ఎలానా వచ్చే నెల 4 యాట పోడేలు కావాలనే అన్నాడు యాదగిరి. ఇప్పుడేం ప్రబోజనం ఉన్నదన్నా అడిగాడు ఎల్లయ్య. మాడలెళ్ళిన తర్వాత తమ్ముని పెళ్ళున్నది అన్నాడు యాదగిరి. అయితే పొద్దుటిపూట మందకడికి వచ్చి నీకు నచ్చినే చూసుకో అన్నాడు ఎల్లయ్య. ఊరు రావడంతో మంద పక్క సందులోకి తిరిగింది. అయితే మీ మావకు మందులు తెస్తానవా? ఇంతకు జబ్బేమిటి అడిగాడు యాదగిరి. ఆయన షుగర్ పేషెంట్, బీపీ కూడా ఉన్నది. ఆ జబ్బు తగ్గటం ఉండదు. రోజు మందులు వాడాల్సిందే. మొన్న వాళ్ళ జీతగాడు వచ్చినప్పుడు మందులు పంపమని అమ్మకు చెప్పిందట అన్నాడు సాగర్. మీ మామ కూతురు కరుణ ఎక్కడుంది ఇప్పుడు అడిగాడు యాదగిరి. ఇంకెక్కడుంటుంది, మా ఇంటికాడనే, డిగ్రీ చదువుతుంది అన్నాడు సాగర్. తోడేళ్లగూడానికి సాగర్కి అవినావభావ సంబంధం ఉంది. అది వాళ్ళ అమ్మమ్మ ఊరు. ఆ ఊరన్నా అడివన్నా గ్రామీణ వాతావరణం అన్నా సాగర్కి ఎంతో ఇష్టం. కాలేజీకి సెలవులు ఇచ్చినప్పుడు తరచుగా ఇక్కడికి గడపడం. యాదగిరి లాంటి చాలామందితో సాగర్కి స్నేహం కుదిరింది. ఇద్దరు మాట్లాడుకుంటూ రచ్చబండ దగ్గరికి చేరుకున్నారు. అది 4 బాటల కూడలి. మధ్యలో ఒక పెద్ద వేప చెట్టు. దాని చుట్టూ సిమెంటుతో గుండ్రంగా వేదిక లాంటిది నిర్మించారు. దాదాపు గ్రామంలో తగాదాలన్నీ ఈ చెట్టు కింద పరిష్కారం అవుతుంటాయి. యాదగిరి, నువ్వు పార్టీలో పనిచేస్తున్నావని విన్నా, నిజమేనా అడిగాడు సాగర్. అప్పట్లో చేసినా కానీ ఇప్పుడని మానుకున్నా. పోలీసుల తాకిడి తట్టుకోవడం కష్టమైంది. మా ఇంటి మీద దాడి చేసి ఇల్లంతా కూలగొట్టి అమ్మను నాన్నను కూడా ఆగమాగం చేసిళ్ళు. ఎమ్మెల్యేలను తీసుకుపోయి డిఎస్పి ముందు సరెండర్ అయినా చీటికి మాటికి వేధింపులు తప్పుతలేవనుకో అన్నాడు యాదగిరి. చుట్టూ ప్రహారీ గోడ, ముందు ఇనుప గేటు, లోపల డాబా ఇల్లు. సాగర్ లోపలికి వెళ్ళాడు. యాదగిరి ఆ ఇల్లు దాటి ముందుకు వెళ్ళబోయాడు. మెట్లెక్కి లోపలికి పోతుండగానే వాళ్ళ అమ్మమ్మ ఎదురుగా వచ్చింది. తాతయ్య స్టాంపు కాగితాలను నిశితంగా పరిశీలిస్తున్నాడు. మామయ్య చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి వరండాలోకి వచ్చాడు. డాబా మీద పడుకున్న సాగర్ ఊళ్ళో వినిపించే కలకలానికి మేల్కొన్నాడు.
ఏం జరుగుతున్నదో అతనికి తెలియలేదు. ఎవరో ఎవరినో కొడుతున్న అరుపులు, ఏడుపులు, పెడబోబులు. కాసేపట్లో అంతా సద్దుమణిగింది. మళ్ళీ నిశ్శబ్దం. వెన్నెల వెలుతురులో ఎవరో నలుగురు వ్యక్తులు వడివడిగా నడుచుకుంటూ చేన్ల వైపు వెళ్తున్న దృశ్యం. చేనుకాడ వాడు దొరుకుతాడంటావా? నలుగురిలో ఒకని సందేహం. ఇవాళ దొరకకపోతే రేపు దొరకడా? ఎటుపోతాడు బద్మాషిగాడు? ఇంకొకని జవాబు. దొరికిందంటే వాని సంగతి ఫినిష్ అన్నాడు మరొకడు. అరేయ్, తువ్వల పాములుంటాయిరా, జాగ్రత్త, జర చూసి నడువు, వెనక నడుస్తున్నవాని హెచ్చరిక. మంచె ఖాళీగా ఉంది. అప్పటిదాకా జంతువులను అదిలించిన రేకు డబ్బాలు మోగబోయాయి. లేడు గాడిది కొడుకు, ముందే పసిగట్టినట్టుంది అన్నాడొకడు. 10 నిమిషాలు చుట్టుపట్ల చేన్లన్నీ గాలించారు. అయినా ప్రయోజనం లేదు. ఇంతలో గర్రుమని అరుస్తూ అడవి పందులు వాళ్ళ ముందు నుంచే పరిగెత్తడం చూసి జడుచుకున్నాడు. లేదు, లాభం లేదు, వాడు దొరకడు. ఇక్కడ పరిస్థితి బాలేదు, నడువుండి. ఒకడు వెనుకకు దారి తీశాడు. 10 నిమిషాల తర్వాత మళ్ళీ కలకలం. అదే సందడి, అవే ఏడుపులు, పెడబొబ్బులు. ఎవరో శోకాలు తీస్తున్నారు, మరెవరో సంధాయిస్తున్నారు, ఎవరో అధికార స్వరంతో ప్రశ్నిస్తున్నారు. మాకేం తెలియదు బాంచన్, మేమేదో కూలీ నాలి చేసుకుని బతికేటోళ్ళం. ఎవరో చంపుతున్నారు. మా పోరాగాళ్ళిద్దరూ హన్మకొండలా ఉప్పరి పని చేసుకుంటారు. చాన్నాలాయే వాళ్ళు లేక. నా మాట అబద్ధం అనుకుంటే సర్పంచ్కి తెలుసుకోండి అని మరో గొంతు. అబే సాలే, మీరు మంచిగా అడిగితే నిజం చెప్తారులే. రోకలి బండలు ఎక్కియాలి. రోకలి బండలు వాయ్యో, సత్తిన్రా నాయనో. పెద్దగా ఏడుపు, బాధగా ములుగుతున్న శబ్దం. గాలి వీచినప్పుడల్లా సాగర్కి లీలలా వినిపిస్తున్నాయి. ఏం జరుగుతున్నదో అర్థం కాలేదు. అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారని మాత్రం తెలుస్తున్నది. ట్రక్కు కదులుతున్నట్లు ఇంజన్ శబ్దం, లైట్ల వెళ్తురు. అప్పట్నుంచి హరిజనవాడ, ముందుకు పోతే లంబడితండ. క్రమంగా ట్రక్కు శబ్దం దూరం అవుతున్నది. ఊరంతా గుబులు గుబులుగా ఉన్నది. ఎప్పుడు ఎవని ఆయుష్ మూడుద్దో తెలియదు. ఎన్ని కొంపలు నేలమట్టం అవుతాయో చెప్పలేం. ఏ యువకుడు ఎన్కౌంటర్లో తేలుతాడో, ఏ తల్లి కడుపు కాలుతుందో, ఏ ఇల్లాలు పుస్తలు పుట్టుక్కున తెగుతాయో, ఏ పిల్లలు అనాథలవుతారో చెప్పలేని భయానక పరిస్థితి. గత 4 ఏండ్లుగా ఊరంతా ఆ క్షోభను మౌనంగా భరిస్తుంది, మూగగా రోధిస్తుంది. పౌరులకు హక్కులు లేవు, ప్రభుత్వాలకు బాధ్యతలు లేవు. ఎవరు దేనికి జవాబుదారులు కారు. ప్రజల్లో అభద్రతా భావం. పాశవికమైన రాజ్యహింస ఒక్క తోడెళ్లగూడానికో వరంగల్ జిల్లాకో పరిమితం కాలేదు. తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి. యాదగిరి చెరువుగట్ట మీద నిలబడి క్షణం ఆలోచించాడు. తానా ఊరిలో ఉంటే ఎప్పుడో ఒకప్పుడు పోలీసుల చేతిలో చావక తప్పదు. అట్లా కాదని అలా వదిలి వచ్చిన పూర్వపు మార్గాన్ని ఎంచుకుంటే పోలీసులు, ప్రభుత్వం తన కుటుంబాన్ని చిత్రహింసల పాలు చేస్తుంది. ఏది ఏమైనా కానీ ప్రస్తుతం అడవిదారే కొంత సేఫ్టీగా కనిపిస్తుంది. గొంగలి ముసురు సవరించుకొని కట్ట దాటి దట్టంగా ఏపుగా పెరిగిన అడవిలోకి వెళ్ళిపోయాడు. తెల్లవారింది. కరకర పొద్దెక్కింది. గ్రామీణుల ముఖాలు వెలవెలబోతున్నాయి. కత్తి కాటుకు నెత్తురు చుక్కలేదు. ఆందోళన, ఆవేదన, ఏమి జరగబోతుందో తెలియని భయం. యువకులు గుట్టుచప్పుడు కాకుండా పరారైపోయారు. వాళ్ళ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ముసలి, ముదక అనే విచక్షణ లేకుండా లాఠీల స్వైర విహారం. ఉదయం 9 గంటలప్పుడు మరో 2 పోలీస్ ట్రక్కులు గ్రామంలోకి ప్రవేశించి ప్రజలను మరింత భయభ్రాంతులకు గురిచేశాయి. సుమారు 10 మంది యువకులను బేడీలు వేసి ట్రక్కులోకి ఎక్కించారు. ఎస్ఐ కొందరి పేర్లు చదివి వాళ్ళు గ్రామం వదిలిపోయారని తెలుసుకున్నాడు. నిత్యం రైతులతో కలకల్లాడే వరికల్లాలు, జొన్న చేలు బోసిపోయి కనిపిస్తున్నాయి. కాకులు, రామచిలుకలు గోలగోలగా అరుస్తున్నాయి. గలగల ప్రవహిస్తున్న పంట కాలువలోకి ఊరబిచ్చుకలు స్నానం చేస్తూ కిచకిచమంటున్నాయి. దున్నబోతుల మీద కొంగలు, కల్లాల మీద పావురాళ్ళు క్షుద్బాధను తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నాయి. గ్రామంలో మళ్ళీ కలకలం. పోలీసులు యాదగిరింటిని కూల్చివేశారు. హరిజనగూడెంలో తాటి కమ్మల గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. రైతుల గుమ్మాల్లో, గరిసెల్లో ఉన్న ధాన్యం మొత్తం నేలపాలైంది. వంట పాత్రలు, చెంబులు, పల్లాలు రాళ్లతో నలగొట్టి చేదబావుల్లో పారవేశారు. కొందరికి కాళ్ళు, మరికొందరికి చేతులు విరిగాయి. ఎందరికో రక్తస్రావాలు, గాయాలు. నిమిషాల్లో ఊరంతా వల్లగాడుగా మారింది. మధ్యాహ్నపు సూర్యుడు కనకన మండుతున్న నిప్పుల కొలింలా ఉన్నాడు. గ్రామీణుల తాపంలాగా వేడిగాల్పులు వీస్తున్నాయి. దూరంగా నల్లగా నిగనిగలాడుతున్న గుట్టలు, వాటి నానుకొని నీటి అలల భ్రాంతిని కరిగిస్తున్న ఎండమావులు. ఆ సమయంలో బందీలతో కదిలిన ట్రక్కులు దుమ్ము రేపుకుంటూ అడవి ప్రక్క రోడ్డు మీదుగా చేరుకున్నాయి. పోలీసుల దాడి జరిగి 1 రోజులు జరిగింది. భయం తాలూకు ఛాయలు గ్రామీణుల ముఖాల్లో ఇంకా చెరిగిపోలేదు. తుఫాను ముందటి ప్రశాంతత నెలకొంది. ఎప్పుడు ఏ ఉప్పెన విరుచుకుపడుతుందో తెలియని పరిస్థితి. గ్రామం వదిలి వెళ్లిన యువకులు మెల్లమెల్లగా తిరిగి చేరుకుంటున్నారు. జనం చాలామంది వారి వారి దైనందిక కార్యక్రమాల్లో మునిగి ఉంటున్నారు. నేల పాలైన ధాన్యం, కూలిన ఇళ్ళు, రైతుల జీవితం కష్టంగా ఉంది.
పోలీసులు కొందరి మీద కేసులు పెట్టారు. కొన్ని రోజులు లాకప్‌లో బంధించారు. కొందరు జైలుకు వెళ్ళగా మరికొందరు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. కొందరికి బెయిల్ మంజూరు కాలేదు. కొందరు బెయిల్ మంజూరైనా జమానతదారులు దొరకక డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో 3 తడవలు ఏకధాటిగా ఎన్నికైన సర్పంచ్ చెంగల్రావు ఎప్పటికప్పుడు గ్రామస్తుల సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం అయితే అన్నల ఉనికి చాటే సంఘటనలేవీ జరగలేదు. అయినా అతనికి గుబులుగా ఉంది. 15 ఏళ్లుగా ఉన్న గిరిజన భూములు, గుడిమాన్యం, తాలూకు పొలాలు తన చేజారిపోవనే నమ్మకం లేదు. పోలీసుల మీద అతనికి బాగా నమ్మకం. తన ఇలాకాలో తనకు మేనబావ ఎస్ఐతో పాటు సీఐ సహకరిస్తాడన్న నమ్మకం ఉంది. అప్పుడప్పుడు చిన్న చిన్న నజరానాలతో వారిని తృప్తిపరుస్తూనే ఉన్నాడు. 4 జీతగాళ్ళు వ్యవసాయం పనులు చూసుకుంటున్నారు. 4 జతల ఎడ్లు, 10 గేదెలు ఉన్నాయి. ఇటీవల ఓ ట్రాక్టర్ కూడా కొనుగోలు చేశాడు. సివిల్ కాంట్రాక్టులో, సారా కాంట్రాక్టులో వచ్చిన లాభాలు బంగారం రూపంలో బ్యాంక్ లాకర్లలో సేఫ్గా ఉన్నాయి. ఇకపోతే వచ్చిన చిక్కల అతనికి ఏకైక పుత్రరత్నం సుందర్రావుతో. హన్మకొండలో చదువు వెలగబెట్టే నెపంతో తాగుడుకు, వ్యభిచారానికి, పేకాటకు మరిగాడని తెలిసినప్పుడల్లా విలువెలలాడిపోయాడు. భార్య శాంతమ్మ షాక్తో అనారోగ్యానికి గురై కొంతకాలంగా మంచం పట్టింది. తాను డబ్బును ప్రాణప్రదంగా కాపాడుకుంటాడు. సుందర్రావు మాత్రం ఫీజులని, ఇంటి కిరాయని, పుస్తకాలని, సొంత ఖర్చులకు నెల నెల వేలకు వేలు లాగేస్తుంటాడు. కొడుకుతో ఎప్పుడు మాట్లాడినా ముక్తిసరిగానే మాట్లాడుతుంటాడు. అప్పుడప్పుడు ఊళ్ళోకి వచ్చినప్పుడు సుందర్రావు తాగుతూ, పేకాడుతూ దోస్తులతో గడుపుతుంటాడు. కొడుకు గుర్తుకు వచ్చినప్పుడల్లా గంభీరంగా ఉండే చెంగల్రావు దిగాలు పడిపోతుంటాడు. అన్నలతో తనకు ప్రమాదం ఉందని అనుమానం వచ్చినప్పుడు తాత్కాలికంగా కొన్ని రోజులు హన్మకొండకు ఠికానా మారుస్తుంటాడు. మళ్ళీ ఎలక్షన్లో తాను గెలుస్తాడో లేదో తన మీద ఊరు జనం కక్ష పట్టినట్టుంది. మాన్యం భూములు గుడికే చెందాలని, గిరిజనుల భూములు వాళ్ళకే ఇచ్చి వేయాలని ఏవేవో చట్టాల పేరు చెప్పి కొందరు పొట్టేగాళ్ళు అవాకులు చవాకులు పేలుతున్నారు. తన తండ్రి హయాంలో తాను గుంటూరు నుంచి వలస వచ్చినప్పుడు ఆ ఊరు అంత పెద్దగా లేదు. స్కూలు లేదు, అంత జనం లేరు. గిరిజనులవి 10 ఇండ్లు, కొన్ని గుడిసెలు. గుత్తి కోయలతో కలిసి 20 కుటుంబాలుండేవి. తన తండ్రి కోయల్ని మంచి చేసుకొని ₹5 పోడు చేసేవాడు. తాను సర్పంచ్ అయిన తర్వాత మాన్యం భూములు, పోడు భూములు కలుపుకొని 100 ఎకరాల భూమికి ఆసామి కాగలిగాడు. రెవెన్యూ వాళ్లకు, ఫారెస్ట్ వాళ్లకు చేతులు తడపవలసి వచ్చిన పెద్ద ఇబ్బందులేమీ ఎదురు కాలేదు. వచ్చిన సమస్యల్లా ఇప్పుడు వచ్చిన కోడే కత్తుతో. అంటే జెండాలు పొత్తమని, పేదలకు పంచుతామని చిత్తం వచ్చినట్లు వాగుతున్నారు. తన పరోక్షంలో అన్నల పేరు చెప్పి బెదిరింపులకు కూడా దిగుతున్నారు. అన్ని పెడబుద్ధులు, నీచపుట ఆలోచనలు. నేనంటే కుళ్ళు కుతంత్రాలు. నాకు కానికాలం వచ్చినట్లే కనిపిస్తున్నది. నిన్న మొన్న పుట్టిన పోరగాళ్ళు లేనిపోని ఆశలు కల్పించి జనాన్ని రెచ్చగొడుతున్నారు. దేనికైనా తట్టుకొని నిలబడాలి. దేవుడు భూమి ఇది, అందరికీ చెందాలని దసరుగాడు చావిడి కాన్నే వాగుతున్నాడు. అలాగ జనానికి పట్టపగ్గ లేకుండా ఉన్నాయి. ఏమో ఎట్లయిద్దో తెలియదు. కానున్నది కాకపోదు. నందో రాజా భవిష్యతి. అన్నింటికీ పైన భగవంతుడున్నాడు. అట్లా అని తను పురుష ప్రయత్నం మానుకునేవాడు కాదు. మేడ మీద కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్న వాడల్ల జ్వరంతో మూలుగుతున్న భార్య అలికిడితో ఈ లోకంలోకి వచ్చాడు. నెల రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేసిన యువకుల జాడ తెలియలేదు. వాళ్ళేమయ్యారో, పోలీసుల వాళ్ళను ఎక్కడి చిత్రహింసలు పెడుతున్నారో, వాళ్ళ నుంచి ఏం కూపి లాగుతున్నారో అంతుపట్టడం లేదు. వాళ్ళ ఆచూకీ కోసం వాళ్ళ తల్లిదండ్రులు, బంధువులు తిరగని పోలీస్ స్టేషన్ లేదు, గాలించని చోటు లేదు. పోలీసుల నుంచి చీదరింపులు, బెదిరింపులు, తిట్లు, తిరస్కారాలు. తమకేం తెలీదని ఒకటే మొండి సమాధానం. పోలీసులు వాళ్ళని ఎప్పుడు ఎన్కౌంటర్లో హతమార్చారని ఊరంతా పుకార్లు అల్లుకున్నాయి. వాళ్ళ తల్లిదండ్రులకు మాత్రం ఏ మూలనో ఆశ చిరుదీపంలా మినుకు మినుకుమంటున్నాయి. పౌర హక్కుల సంఘం విచారణ చేపట్టింది. చాలామంది పోలీసులకు భయపడి విచారణ సంఘం ముందుకు రాలేదు. కొందరు ముఖం చాటేశారు. మళ్ళీ ఏం కొంపలంటుకుపోతాయో అని. కొందరు పొలాల దగ్గర ఉండిపోయారు. కొందరు యువకులు మాత్రమే సంఘటనను వివరించారు. వాళ్ళైనా ఆ రోజు రాత్రికి రాత్రే ఆ ఊళ్ళ నుండి ఎటో వెళ్ళిపోయారు. పత్రికలు ఈ వార్తలు నిర్భయంగా రాయడానికి విలేకరులు జరుచుకున్నారు. మొత్తం మీద 10 రోజుల తర్వాత తూతూ మంత్రంగా నివేదిక తయారైంది. ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోగా అంతా బూటకమని తేలిగ్గా కొట్టిపారేసింది. ఓ రోజు కాంట్రాక్టు పని మీద సర్పంచ్ ములుగు వెళ్ళవలసి వచ్చింది. పని పూర్తయిన తర్వాత వరంగల్ వెళ్లే బస్సు కోసం బస్టాండ్లో కాసేపు నిలబడ్డాడు. అంతలో ఓ కానిస్టేబుల్ వచ్చి దొర పిలుస్తాండు అని డిఎస్పీ దగ్గరికి తీసుకెళ్లాడు. సర్పంచ్ పోలీస్ అధికారికి నమస్కారం చేశాడు. అతడు ప్రతి నమస్కారం చేసి సర్పంచ్ను కూర్చోమని కుర్చీ చూపించాడు. కుశల ప్రశ్నల తర్వాత అధికారి వసంతయ్య గ్రామ స్థితిగతులను వివరించాడు. చెంగల్రావు నమ్మకస్తులైన వార్డు మెంబర్ల ద్వారా, షేక్ సింధీల ద్వారా సేకరించిన సమాచారం అంతా వివరించి అన్నల ద్వారా తనకు రానున్న ముప్పును తెలిసి తనని ఎలాగైనా రక్షించమని వేడుకున్నాడు.
తమ నుంచి పూర్తి సహకారం ఉంటుందని డీఎస్పీ వసంతయ్య హామీ ఇచ్చాడు. అయితే నక్సలైట్ల సమాచారం ఎప్పటికప్పుడు పోలీసులకు చేరవేసే బాధ్యత మాత్రం సర్పంచ్దే అని నిబంధన పెట్టాడు. పోలీసులకు తగిన ఏర్పాట్లు తాను పరోక్షంగా తప్ప ఓపెన్ చేయలేనని, గ్రామంలో తనకు వ్యతిరేకంగా ప్రత్యర్థి వర్గం బలంగా ఉందని తన అశక్తతని వ్యక్తం చేశాడతడు. ఇది జరిగిన 10 రోజుల తరువాత అమావాస్య నాటి అర్ధరాత్రి ఊరికి పడమటి వైపున్న మామిడి తోట వైపు వడివిడిగా నడుస్తున్న యువకులను ఉద్దేశించి, ఎవరయ్యా మీరు, గీ ఆళ్ళెప్పుడెడిపోతాళ్ళు అంటూ షేక్ షింది వాళ్ళను ఆపే ప్రయత్నం చేశాడు. వాళ్ళతని ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా ఆగకుండా వెళ్ళిపోయారు. కటిక చీకట్లో వాళ్ళను గుర్తించలేదు గాని అతని మనసులో అనుమాన పిశాచం ఆవహించింది. పరిపరి విధాలుగా ఆలోచించాడు. ముందస్తు సమాచారం ప్రకారం వాళ్ళు వెళ్ళగానే జంపన్న దళం వాళ్ళ కోసం సిద్ధంగా ఉంది. అందరూ ఆలివ్ గ్రీన్ దుస్తుల్లో ఉన్నారు. వాళ్ళ భుజాలకు బ్యాగులు వేలాడుతున్నాయి. అందరి చేతుల్లో ఆయుధాలున్నాయి. మామిడి చెట్ల మధ్యలో సమావేశం జరిగింది. యువకుల ద్వారా ఊరిని గురించిన సమాచారం జంపన్న దళం సేకరించింది. మళ్ళీ దళంలో చేరిన యాదగిరి తన తల్లిదండ్రుల గురించి, స్నేహితుల గురించి అడిగి తెలుసుకున్నాడు. రాజయ్య సార్ ఎట్లున్నాడు? జంపన్న ప్రశ్న. బాగానే ఉన్నాడు. ఈ మధ్య అతని ఆరోగ్యం కొద్దిగా బాగులేకుండే. యువకుని సమాధానం. అతని వ్యవసాయం ఎట్లున్నది? 2 జీతగాళ్ళు పని చేస్తాన్లు. సారుకు వ్యవసాయం మీద శ్రద్ధ లేదు. విద్యార్థుల చదువు మీదనే అతని దృష్టి అంతా. బడి మాత్రం బాగైంది. పోరగంలో చదువులల్లో బడి హుషారైన్లు. మొన్న ఈ మధ్య వాళ్ళ అల్లుడు సాగర్ వచ్చిండు. మనలందరి గురించి అడిగి తెలుసుకున్నాడు. యువకుడు చెప్పాడు. ఈసారి సాగర్ వస్తే నాకు కబురు చేయి. అతనితో అర్జెంటుగా మాట్లాడాలి. సర్పంచ్ ఎట్లున్నాడు? అతని ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చిందా? అడిగాడు జంపన్న. లేదన్నా, వాడు మొండి బండ. ఏమాత్రం మారలేదు. మనం వచ్చే ఆదివారం ఓ కార్యక్రమం మొదలు పెట్టాలి. తునికాకు కార్మికుల గురించి రేటు విషయంలో కాంట్రాక్టర్తో మాట్లాడాలి. వ్యవసాయ కూలీలు కూడా కూలీ రేట్లు పెంచమని అడుగుతున్నారు. రైతులతో ఈ విషయం సంప్రదించాలి. ఇంకో ముఖ్య విషయం, ఊళ్ళో చాలామంది హరిజనులకు, లంబాడీలకు, కోయళ్లకు నిలువ నీడలేని పరిస్థితి ఉన్నది. వాళ్ళ గుడిసెలు వేసుకోవడానికి కనీసం ఇండ్ల జాగలు సేకరించలే. ఎట్లయితే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందో మీరు కూడా ఆలోచించండి అన్నాడు జంపన్న. ఆలోచించేదేమున్నది? ఇక్కడ 5-6 భూస్వాములు ఉన్నారు. రాజయ్య సారుకు మనమంటే మొదటి నుంచి సానుభూతున్నది. అతను ఎంతో కొంత ఇయ్యకపోడు. కాకపోతే చెంగల్రావు అటువంటి వాళ్ళతో మనకు సమస్యలు తప్పవు అని మధ్యలో కల్పించుకున్నాడు యాదగిరి. రాత్రి 2 గంటల వరకు జరిగిన సమావేశంలో గ్రామంలోని అనేక సమస్యలు చర్చకు వచ్చాయి. కొన్నింటికి పరిష్కార మార్గాలు కూడా సభ్యుల్లో కొందరు సూచించారు. ఎలచందురుగాడని గ్రామస్తులు పేర్కొనే షేక్ షింది మామిడి తోట వైపు వెళ్ళిన యువకులు ఎవరో గుర్తుపట్టకపోవడం వలన సతమతమైపోతున్నాడు. తన ఇంటి పక్క చింత చెట్టు కింద నక్కి ఆలోచిస్తున్నాడు. తనకు తెలిసిన విషయం చెప్పకపోతే సర్పంచ్ ఊరుకోడు. ఏదో ఒకటి చెప్పకపోతే అమీన్ సాబు మక్కలిరుగా తంతాడనే భయం అతన్ని బాగా వేధిస్తుంది. పోయిన గాడిద కొడుకులేమో మాట ముచ్చట లేకుండా సరసర బోయిరి. నాకేమో కంటి నజరు తక్కువాయ. ఎట్లా కావాలి? తెల్లారేసరికి ఏదో ఒక విషయం సర్పంచ్ చెవులేయాలి. అతనికేమీ తోచకుండా ఉంది. బొడ్లో దవ్వుకున్న పొగాకు చుట్ట తీసి కుంపట్లో నిప్పుతో అంటించి 2 దమ్ములు పీల్చి ఇంటి చుర కింద గూట్లో పారేసి మళ్ళీ బయటికి వచ్చాడు. 2 గంటలైనా మామిడి తోట వైపు వెళ్ళిన మనుషులు పత్తాలేదు. ఏదైతే అదైంది కానీ అని ధైర్యం చేసిన చంద్రయ్య మామిడి చెట్ల వైపు మెల్లగా అడుగు వేశాడు. కానీ లాభం లేకపోయింది. కొన్ని ఆకారాలు తనకు అందనంత దూరంలో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యం అస్పష్టంగా కనిపించింది. నిరాశతో వెనక్కి తిరిగి అరుగు మీద మంచంలో పడుకొని ఆలోచించసాగాడు. మెయిన్ రోడ్ నుంచి ఉలిరేవుగూడెం పోవడానికి అడవి మధ్య నుంచి బండ్ల బాట కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్తే తలలోని పాపిటలాగా చీలి ఉన్న గాలిబాటలు, గిరిజనుల ఆవాసాలకు వెళ్లే మార్గాలు చెట్ల మధ్యలోంచి చీలి ఉన్నాయి. తునికి, చింత, విప్ప, పెద్దేగి, బూరుగు లాంటి అడవి జాతి వృక్షాలు గుబురుగా పెరిగి కొత్త వాళ్లకు పట్టపగలు కూడా భయంకరంగా కనిపిస్తున్నాయి. ఆ అడవిలో కోయ, చెంచు జాతి గిరిజనులు తునికాకు సేకరిస్తూ వెదురు బుట్లతో సర్ది చెప్తున్నారు. కోయ జాతి స్త్రీలు జట్లుగా ఏర్పడి ఉదయం తెల్లారకముందే అడవి వెళ్ళి సాయంత్రం వరకు సేకరించిన షేర్దార్లకు, తునికాకులు కట్టలు కట్టి కళ్ళాల దగ్గర షేర్దారులకు అప్పగించి లెక్క ప్రకారం డబ్బులు తీసుకుంటున్నారు. పంటలు లేని మండు వేసవిలో అదే వారి జీవనాధారం. అప్పుడప్పుడు సేకరించిన చింతపండు, తేనె, కరక్కాయ వంటి అటవీ ఉత్పత్తుల్ని వారం వారం జరిగే సంతలో విక్రయించి తమకు అవసరమైన ఉప్పు, నూనె, మిర్చి, జొన్నల వంటి ఆహార వస్తువులను కొనుక్కుంటారు. పండుగలు, జాతర వంటి వచ్చినప్పుడు నూతన వస్త్రాలను కూడా ఖరీదు చేస్తుంటారు. ఎంతైనా శరీరాలను పూర్తిగా కప్పి ఉంచగలిగినంత వస్త్రాలు కొనడం వల్ల ఆర్థిక పరిస్థితులకి తలకు మించిన భారమే అవుతుంది. సీజన్లో విప్ప పువ్వు, వెలగ, తునికి, పరికి, ఉసిరికాయలు వంటి సేకరించి అతి కష్టంగా జీవనం సాగిస్తుంటారు. కరువు రోజుల్లో దుంపలు, కాయలు, గడ్డలు, జంతువుల మాంసంతో ప్రాణాలు నిలుపుకుంటారు.
పౌష్టికాహార లోపం, దోమకాటు వంటి సమస్యల వలన గిరిజనులు తరచుగా విషజ్వరాల బారిన పడుతుంటారు. ఆహార సంపదనలో 2 సమస్యలను ఎదుర్కొంటారు. 1. అడవి జంతువుల బారిన పడి ప్రాణాలు కోల్పోవడం లేదా గాయాల పాల్గొవడం. 2. ఫారెస్ట్ అధికారుల వేధింపులు. 2-3 తరాల కిందట పోడు వ్యవసాయానికి ప్రభుత్వం నుంచి పెద్దగా సమస్యలుండేవి కావు. కానీ పోను పోను గిరిజనులు అడవిలో జీవించడమే పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వం వాళ్ళ సంక్షేమం గురించి ఏవో కొన్ని చట్టాలు చేస్తుంది, కానీ వాటిని అమలు పరచడంలో అలసత్వం ప్రదర్శిస్తుంది. దానితో మైదాన ప్రజలు గిరిజనుల జీవితాలతో ఆటలాడుకుంటూ తన దోపిడీ వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తుంటారు. చాలామంది అటవీలకు ప్రభుత్వ యంత్రాంగం అంటే ఏమిటో, అది ఏ వర్గానికి మేలు చేస్తుందో తెలియదు. విద్య, వైద్య సదుపాయాలు మృగ్యం. జబ్బు చేస్తే తమకి పూర్వీకుల నుండి సంక్రమించిన మూలిక వైద్యంతో చికిత్స చేసుకుంటారు. జబ్బు నయమైతే వాళ్ళ అదృష్టం, కాకుంటే వాళ్ళ కర్మ వాళ్ళది. క్రయ విక్రయాలు, శారీరక శ్రమలో వాళ్ళు తీవ్రమైన దోపిడీకి తరచుగా గురి కావటం సహజమని వేరే చెప్పవలసిన అవసరం లేదు. అధికారుల కళ్ళ ముందే విలువైన అటవీ సంపదను కాంట్రాక్టర్లు, స్మగ్లర్లు దర్జాగా కొల్లగొట్టుకొని పోతుంటారు. కానీ అడవిలో పుట్టి అడవిలో జీవించి ఆ మట్టిలో కలిసిపోతున్న గిరిజనులు తమ పశువులను అడవిలో మేపుకున్న, గుడిసెకు 2 వాసాలు కట్టుకున్న, చివరికి వంట చెరుకు తెచ్చుకున్న, రేంజర్ల నుంచి చౌకీదార్ల దాకా నానా యాగి చేసి వివిధ కేసుల్లో ఇరికిచ్చి వారి జీవితాన్ని దుర్భరం చేస్తుంటారు. జాతరల సందర్భాల్లో కుటుంబ అవసరానికి విప్పసారా కాచుకున్న అధికారులు మామూలు దండుకోవటమే కాక జైల్లో పెడతారని బెదిరిస్తుంటారు. 100 ఏళ్లుగా అడవిలో వాళ్ళ జీవితాలు మగ్గిపోతున్నా అడవి మీద, అటవీ ఉత్పత్తుల మీద, చివరికి పోడు భూముల మీద గిరిపుత్రులకు ఎలాంటి హక్కులు లేవు. సకాలంలో వర్షాలు కురిసి కుంటలు, చెరువులు జలమైనప్పుడు గిరిజనులు తమకున్న కొద్దిపాటి భూముల్లో జొన్న, వరి వంటి పంటలను పండిస్తుంటారు. ఆర్థిక అవసరాలకు పంటలు అమ్ముకున్న మైదాన వ్యాపారులు వాళ్ళను యథేచ్ఛగా దోచేస్తుంటారు. ఎప్పుడో 10వ పరకో అప్పులిచ్చిన వడ్డీలకు వడ్డీలు, చక్రవడ్డీలు వేసి సీజన్లో జబర్దస్తిగా పంటలను దోచుకుపోవడంతో వాళ్ళ జీవితాలు మరింత దుర్భరం అవుతుంటాయి. దోపిడీ యంత్రాంగాన్ని ఎదిరించే నాయకత్వం కానీ, సమిష్టి పోరాటాలు వారికి తెలియకపోవడం వలన దోపిడీదారులు ఆడింది ఆటగా, పాడింది పాటగా చెలమని అవుతుంది. శీత, వాత, తాపాల నుండి శరీరాన్ని కాపాడే వస్త్రాలు కొనలేని దుర్భర స్థితిలో ఉన్న గిరిజన కుటుంబాలకు లెక్కలేదు. చెట్ల ఆకులు నడుముకు చుట్టి మాన సంరక్షణ చేసుకుంటున్న వైనం ఏ ప్రభుత్వాలు పట్టించుకోవు. వాళ్ళ శారీరక శ్రమ దోచుకోవడానికి మాత్రం అందరూ సమర్థులే. ఇదండి స్టోరీ. సో ఈ స్టోరీ ఇంకా చాలా పెద్దగా ఉంది. నేనే చాలా తగ్గించేసి చేస్తే ఇంత టైం పట్టింది. సో దయచేసి చివరి వరకు చూసినందుకు చాలా కృతజ్ఞతలు. మీలో గనక నా స్టోరీ నచ్చినట్లయితే దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పంపే వీడియోలో ఏదైతే ఉంటుందో అది మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే నా వీడియో కనుక, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇది నాకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఈ స్టోరీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. ముందు ఇంకా మంచి స్టోరీలు అయితే తీసుకొస్తాను. ఓకేనా, బాయ్.